దిక్కులేని స్థితిలో నేను పడియుండగా లేవనెత్తి నన్ను నడిపిన దేవా, నీ మందిరములో నాటబడిన వారమై నీ సన్నిధిలో వర్తిల్ల చెయ్యము. వందనం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, నువ్వు చేసిన మేలులకు కృతజ్ఞతలయ్యా. దేవునికి మనం కృతజ్ఞతలమై ఉండాలి. మనుషులు మనకి ఎవరైనా మేలు చేస్తే వారి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని కృప నిరంతరం మనకు తోడై ఉంటుంది. దేవుడు దినము చూడకుండా ఎంతోమంది చనిపోయారు, కానీ మనములా బ్రతికున్నాము. గంటలు, గడియలు, సెకండ్లు, నిమిషాలు దేవుడు మళ్ళీ కాల్చి కాపాడి ఈరోజు మనం బ్రతికున్నంటే దేవుని కృపయే కదా. అందుకే దేవుని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి మనం ప్రార్థించాలి, దేవుని పట్ల మనం నమ్మకము కలిగి ఉండాలి. దేవుడు మనములా బ్లెస్ చేసి ఆశీర్వాదాలతో నింపి నూరేళ్ళ ఆయుస్సు మనకి ఇచ్చులాగా ప్రార్థి